హాయ్, ఐఎమ్ డాక్టర్ నవీన్ రెడ్డి, జనరల్ ఫిజిషియన్, వారాహి ఆశా హాస్పిటల్స్. ఎవరైనా డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ అయినప్పుడు యూజువల్గా డాక్టర్స్ రాసే కామన్ టెస్ట్ సిబిపి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్. అసలు ఈ టెస్ట్ని ఎందుకు అడ్వైజ్ చేస్తారు? ఈ టెస్ట్ ద్వారా చాలా థింగ్స్ తెలుసుకోవచ్చు. ఫస్ట్ థింగ్, అసలు పేషెంట్కి అనీమియా అంటే రక్తహీనత ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. ఒకవేళ రక్తహీనత ఉంటే అది దేనివల్ల వచ్చి ఉండొచ్చు? ఐరన్ డెఫిషియన్సీ వలన, విటమిన్ బి12 డెఫిషియన్సీ, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ, థైరాయిడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా వల్ల కూడా కొంచెం ఐడియా వస్తుంది. సెకండ్ థింగ్, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా తెలుస్తుంది మనకి ఇన్ఫెక్షన్ ఉందా లేదా. అండ్ సెకండ్ థింగ్, వాట్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్, అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చా, వైరల్ ఆర్ టీబీ, అట్లాంటి ఇన్ఫెక్షన్స్ని రఫ్గా ఎస్టిమేట్ చేయొచ్చు. అండ్ థర్డ్ థింగ్, ప్లేట్లెట్స్. యూజువల్గా కొన్ని డిసీజెస్లో ప్లేట్లెట్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి, లైక్ డెంగ్యూ. సో సిబిపి వల్ల వీ కెన్ అజ్యూమ్ ఒక ప్రొవిజనల్ డయాగ్నోసిస్, ఈ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు అని దాని ప్రకారం ట్రీట్ చేయొచ్చు. అండ్ ఫోర్త్, కొన్ని సీరియస్ క్యాన్సర్స్ లైక్ బ్లడ్ క్యాన్సర్స్ని మనం సిబిపి టెస్ట్ ద్వారా డయాగ్నోస్ చేయొచ్చు. ఇలా రకరకాల ఇన్ఫర్మేషన్స్ మనకి సిబిపి నుంచి తెలుస్తుంది, ఇంక్లూడింగ్ ఎలర్జిక్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, అలాంటి ఇన్ఫర్మేషన్ బేసిక్ సిబిపి టెస్ట్తో మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ.